ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్ లైసెన్సుల జారీ ప్రక్రియ ఇప్పుడు ఒక పెద్ద వివాదంగా మారింది. మరీ ముఖ్యంగా విజయవాడలో జరిగిన ఒక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక మద్యం వ్యాపారి అధికారులపై ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించడం సంచలనం సృష్టించింది. అసలేం జరిగింది? ఈ వివాదం వెనక ఉన్న రాజకీయ, వ్యాపార కోణాలు ఏమిటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. విజయవాడలో బార్ లైసెన్సుల జారీ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చినా చాలా బార్లకు ఇంకా దరఖాస్తులు రాలేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఒక మద్యం వ్యాపారి దీనికి భిన్నంగా ఆరోపణలు చేస్తున్నాడు. తాను బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళితే అధికారులు సహకరించడం లేదని ఆరోపిస్తూ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో తన భార్య నగలు తాకట్టు పెట్టి 23 లక్షలతో 4 దరఖాస్తులకు డేడీలు తీసుకుని వచ్చారని, కానీ అధికారులు తన దరఖాస్తును తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మద్యం వ్యాపారి తన వీడియోలో చేసిన ఆరోపణలు మరింత సంచలనం సృష్టించాయి. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వల్ల అధికారులు నా దరఖాస్తును తీసుకోవడం లేదు అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే అధికారులు కలిసి తన వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను ప్రభుత్వ అధికారులే పాటించకపోతే ఎలా అని ప్రశ్నించిన ఆయన, దరఖాస్తులు సమర్పించడానికి ఇంకా సమయం ఉన్నా అధికారులు కావాలని అందుబాటులో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి, నా దరఖాస్తు తీసుకోకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా అని హెచ్చరించాడు. చేతిలో పెట్రోల్ డబ్బా కూడా తీసుకువచ్చానని ఆయన వీడియోలో చెప్పడం కలకలం రేపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ప్రజల నుంచి, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతుంటే, మరోవైపు ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలు కొత్త రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారు? ఎమ్మెల్యే బోండా ఉమా దీనిపై ఏ వివరణ ఇస్తారు? ఈ మద్యం వ్యాపారికి న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.